హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిచంద్ర టాక్స్. ఈ వీడియోలో ఏంటంటే మనము కంట్రీ డిలైట్ నుంచి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే ఆర్డర్ చేశాము. అండ్ ఒక కోకోనట్ కూడా ఆర్డర్ చేశాను. సో ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. ఆ ఫ్రెష్నెస్ ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉందో చూద్దాము. సో దీనికంటే ముందు నేను బఫెలో మిల్క్ అండ్ కౌ మిల్క్ కూడా ఆర్డర్ చేశాను. సో ఆ వీడియో కనుక చూడండి చూడకపోతే. సో నాకైతే మిల్క్ అయితే బాగానే అనిపించింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. వాళ్ళు ఇచ్చిన కిట్ కూడా టెస్ట్ చేసాము. అందులో గుడ్ అనే వచ్చిందనమాట. సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఒకసారి చూద్దాం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయా లేదా, వర్తా కాదా ప్రైస్ కి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇవి వచ్చేసి టమాటో అండ్ బీరకాయ వెజిటేబుల్స్ అనమాట. కట్ చేసి ఓపెన్ చేద్దాం. సో ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. ఏంటంటే ఒకటి అర్థం కాదు, మనం హాఫ్ కేజీ 1 కేజీ అంటాం. ఈ కంట్రీ డిలైట్లో 450 గ్రామ్స్ అని. సో 50 గ్రామ్స్ 50 ml అయితే తక్కువ ఇస్తున్నారు. ఆ లాజిక్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో ఇది బీరకాయ అనమాట. ఇది కూడా 475 గ్రామ్స్. ఓకే, ప్రైస్ వచ్చేసి నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, ప్రతి ఒక్క వెజిటేబుల్ యొక్క ప్రైస్ వచ్చేసి. సో మీరు చెప్పండి, ఇది బయట మనం మార్కెట్లో కొంటాం కదా, వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉందా ప్రైస్, తక్కువ ఉందా అనేది మీరు కంపేర్ చేసుకోవచ్చు అనమాట. యా, మిర్చి అయితే చాలా బాగుంది. మిర్చి వచ్చేసి 90 గ్రామ్స్ అండి. నేను 180 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లేడీ ఫింగర్. ఈ లేడీ ఫింగర్ కూడా మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. 225 గ్రామ్స్, 225 450 అనమాట. సో లెస్ దెన్ హాఫ్ కేజీ. జామకాయలు కూడా తీసుకున్నా. సేమ్ ఇది 445 గ్రామ్స్ అనమాట. సో చూడండి క్వాలిటీ అని అయితే నాకు ఏమనిపిస్తలేదు. ఇది కంట్రీ అంటే మామూలుగా మన చెట్ల మీద వండితే ఎట్లుంటుందో అట్లే అనిపిస్తుంది. హైబ్రిడ్ అయితే కాదు ఇది. సో ఆ రకంగా చూస్తే కానీ మంచిదే అనమాట. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ ఆకులతో పాటు 725 గ్రామ్స్. కాకపోతే ఫ్రెష్గా ఉంది, బాగుంది. నాకైతే మనం ఏరుకొని తెచ్చుకుంటే ఎంత నీట్గా ఉంటుందో అంత మంచిగా ఉందన్నమాట. ఓన్లీ కొబ్బరి బొండం ఒకటే ఆర్డర్ చేద్దామని యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఆర్డర్ చేసిన. సో కొబ్బరి బొండం వచ్చేసి సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఒకసారి ఇది ఓపెన్ చేసినాక ఎంత వాటర్ వస్తుందో కూడా చూద్దాము. అల్లం అండి, ఇది 130 గ్రామ్స్. ఒక్కొక్క ప్యాకెట్ 130 అంటే 3 పీసెస్ లాగా ఉన్నాయన్నమాట. క్వాలిటీ మాత్రం సూపర్గా. దీని క్వాలిటీలో మాత్రం మనం పేరు పెట్టాల్సింది లేదు. సో ఇది వచ్చేసి కంట్రీ డిలైట్ వాళ్ళదే అనమాట బ్రాండింగ్. ఇన్స్టంట్ ఓట్స్ ఇది కూడా ఆర్డర్ చేసాము. వచ్చేసి మింట్ లీవ్స్, ఇది 80 గ్రామ్స్ అవుతుంది. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నా. సీరియస్లీ ఇదైతే చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉందండి. ఇది నేను బయట సూపర్ మార్కెట్లో అయినా లేదంటే మార్కెట్లోకి వెళ్ళి కొంటే కనుక సగం వరకు ఆకు ఖరాబ్ అవుతుంది. ఎంత ఏరినా కానీ మనకైతే మంచిదైతే రాదు. చాలా బాగుంది. చూసారుగా ఎంత బాగుందో. స్మెల్ కూడా చాలా బాగుంది. అయితే వేస్టేజే లేదు ఇందులో. ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. బనానాస్ చూద్దాం. ఇది 1.04 కేజెస్ అనమాట. బనానాస్ కూడా రివ్యూ బాగుంటుంది. ఇంట్లో కంట్రీ డేట్లో బాగుంటుందని. ఇప్పుడు బయట చూస్తే చాలా కల్తీ అవుతుంది కదా. సో మనకైతే ఇట్లా నీట్గా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఎన్ని పీసెస్ వచ్చినాయి ఇవి? 3 6 ప్లస్ 2 8 పీసెస్ వచ్చినాయి అన్నమాట. బనానాస్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి నేను తిని చెప్తా ఇది ఎలా ఉందో. ఒకసారి కాయనైతే రివ్యూ చేద్దామండి. అరటికాయ ఎల్లో బాగుంది. బాగుందా? గుడ్. ఓకే. అసలు వీడు తినడు బనానా. ఇప్పుడు కంట్రీ డిలైట్ అనేసరికి మొత్తం కుమ్మేస్తున్నాడు. బాగుంది. బయట మనం కొంటాం కదా, మొత్తం పండు పండినట్టుగా ఉంటుంది. ఇది యాక్చువల్గా అరటి కాయలాగా టేస్ట్ వచ్చి మళ్ళీ వెంటనే స్వీట్ లాగా పండు వస్తుంది కదా. చాలా బాగుంది. సీరియస్లీ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను బనానాస్ ఎక్కువ తినా, బట్ ఆఫ్టర్ లాంగ్ టైం నాకైతే నచ్చింది టేస్ట్. మస్తు ట్రై. గుడ్. వాటర్ అయితే ఒకసారి ఇందులో పోసుకుందామండి. 1 గ్లాస్ అయితే వచ్చింది. 1 గ్లాస్ రాగా ఇంకా మిగిలిందనమాట.
ఒకసారి తాగైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఎక్సలెంట్ అని చెప్పను గానీ బాగుంది. స్వీట్‌గా, ఫ్రెష్‌గా చాలా బాగుంది. సో, ఇది ఇంకొక గ్లాస్ అన్నమాట. సో, ఫస్ట్ మనకు ఇక్కడ దాకొచ్చింది. తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ వాటర్ అన్నమాట. సో, ఆల్‌మోస్ట్ లైక్ ఒక గ్లాస్ పైన మనకింత వరకొచ్చినట్టు. సో, ప్రైస్‌తో కంపేర్ చేస్తే బయట కొబ్బరి బోండం ఎంతుంది ప్రైస్? 70ఆ? సో, దీనికొచ్చేసి 80 ప్లస్ ఎంతో చార్జ్ చేసినట్టున్నారు. సో, దాంతో కంపేర్ చేస్తే నాకు ఇందులో కొంటేనే మనకు ప్రాఫిట్ అన్నట్టయితే ఏం లేదు. సో, ఇట్స్ ఓకే. ఐ మీన్ బయట కూడా మీకు దొరుకుతాయన్నమాట. 1 లీటర్ బాటిల్ 130 రూపీస్‌కైతే ఇస్తున్నారు బయట. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో 120 రూపీస్ కూడా 1 లీటర్ ఇస్తున్నారు. సో, బెటర్ టు గో ఫర్ థట్. సో, చూసారు గదండీ! ఈ మన కంట్రీ డిలైట్ నుంచి ఆర్డర్ చేసిన వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ కర్రీ లీవ్స్‌కి సంబంధించినవన్నీ గూడా. సో, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, ఫ్యూచర్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ అంటే ట్రావెలింగ్ రిలేటెడ్, ఫుడ్ రివ్యూస్ రిలేటెడ్ వీడియోస్, కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ నాలెడ్జ్ రిలేటెడ్ వీడియోస్ అయితే నేను అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్.